హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను జొన్నలతో అయితే రైస్ అయితే చేశానండి. సో చాలా బాగా అయితే వచ్చిందనమాట. సో మా హస్బెండ్కి నేను నార్మల్గా అయితే సోడిపిండి ఉంటుంది కదండి, దాంతో అయితే జావ కాస్తూ ఉంటాను, సంగటి చేస్తూ ఉంటాను, ఎక్కువగా అవే వాడుతూ ఉంటాను అనమాట. ఇక్కడైతే నేను జొన్నలతో అయితే వాళ్ళైతే రైస్ అయితే వండుతున్నాను అనమాట. టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ నుండి అయితే నేనైతే జొన్నలు తీసుకున్నాను అనమాట. అవైతే ఇంకా వాటర్ వేసేసి బాగా అయితే వాష్ చేశాను అనమాట. అంటే ఎందుకు వాష్ చేయాలి వాటర్ వేసానంటే, మనము వాటర్ వేసినప్పుడు పైన తొరకలు ఉంటాయి కదండి, పొట్టు లాంటివి ఉంటాయి అనమాట, అవన్నీ కూడా తేలిపోతాయి. ఇసుక ఏదైనా ఉంటే కూడా మనకి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ వేసి ఒక 2-3 సార్లు అయితే బాగా వాష్ చేసేయాలి. ఈ నీళ్ళని అయితే ఇప్పుడు నేనైతే వంపేస్తాను అనమాట. ఇలా వంపేసుకున్నాక మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ అయితే ఒక 2-3 గ్లాసులు అయితే బాగా నిండా మునిగేలాగా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక నైట్ అంతా కూడా వీటిని మనము బాగా సోక్ చేయాలన్నమాట. అంటే బాగా నానబెట్టేసుకోవాలి, ఒక నైట్ అంతా నానబెట్టాలండి, లేకపోతే ఇంకా రైస్ మనకైతే రాదనమాట. ఓకే, ఈ విధంగా అయితే వదిలేసాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను చూసారు కదండి, నేను నానబెట్టిన వాటిని ఆ టీ గ్లాస్ నుండి అయితే తీసుకున్నాను అనమాట. మిక్సీ బౌల్లో వేసేసుకున్నాను. కొంచెం పొడి పొడిలా వచ్చాక వాటర్ అయితే వంపేసి, ఓకే చూసారు కదా, ఇప్పుడైతే వీటిని నేను మిక్సీ పట్టేసుకున్నాను. అంటే బరగబరగ్గానే పట్టుకోవాలండి, మరీ మెత్తగా రాకూడదు. మనం జావ చేసుకున్నప్పుడు మెత్తగా చేయాలి, బట్ రైస్ కదా, ఇంకా జస్ట్ 2-3 సార్లు అలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాము. ఇంకా చూసారు కదా, మనం టీ గ్లాస్ నిండా జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఆ టీ గ్లాస్ తోటి మనము ఒక 7 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి మరీ జావగా వద్దు, పొడి పొడిలాడుతూ ఉండాలనుకుంటే 6 గ్లాసెస్ వాటరు, అలాగే ఒక గ్లాస్ మనము జొన్నలతో పిండి తీసుకున్నాం కదా, అదైతే వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే చూసారండి, నేను 6 గ్లాసెస్ అయితే వాటర్ వేసాను అనమాట, ఒక గ్లాసు అయితే పిండి అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇంకా విజిల్ పెట్టేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము గ్యాస్ మీద అయితే వదిలేద్దాం దీన్ని. 8 విజిల్స్ రావాలండి. అయితే మనకు ఓకే ఇంకా బాగా విజిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. నేనైతే ఇంకా ఓపెన్ చేస్తున్నానండి. చూసారు కదా, బాగా అయితే ఉడికిందనమాట. ఈ విధంగా మనం కుక్కర్లో పెట్టుకుంటేనే బాగుంటుందండి. మనము వండాలి అనుకుంటే మాత్రం రాదన్నమాట, చాలా టైం పట్టేసుకుంటుంది. దగ్గర 1.5 అవర్ 2 అవర్స్ కూడా పడతాయి. ఓకే చూస్తున్నారా, అలాగే మనకి కుక్కర్ కూడా లోపల కొంచెము బాగా అంటుకుపోయి ఉంటుందన్నమాట. నేను చేత్తో పట్టుకుంటే నిజంగా అవి జొన్నలు అయితే బాగా నలిగిపోతున్నాయండి. చాలా బాగుందన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం పూర్వీకులు అవి తినే ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండట్లేదు. తప్పకుండా ట్రై చేయండి, రెగ్యులర్గా ఇవైతే తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే మా హస్బెండ్కి ప్రతిరోజు అయితే సోడిపిండితోనో, లేదనుకుంటే జొన్నలతోనో, లేదంటే చపాతీలు ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటానన్నమాట. ఓకే చూసారు, ఇక్కడైతే కాంబినేషన్ నేను పప్పు అయితే పెట్టాను ఫ్రెండ్స్. మరెన్నో మంచి వీడియోస్ కోసం, అలాగే రెసిపీస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో ఉంటాను. బాయ్.